హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సర్వేకు సంబంధించినటువంటి మిగతా అంశాలని ఒక వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఎల్ఎఫ్పిఆర్ గురించి తెలంగాణలో మరియు ఇండియాలో ఈ యొక్క రేట్ అనేది ఏ విధంగా ఉందో డిస్కస్ చేయబోతున్నామండి. ఎల్ఎఫ్ఆర్ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండి. అది తెలంగాణలో మరియు భారత్లో ఏ విధంగా ఉందో ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఎల్ఎఫ్పిఆర్ అంటే ఏం లేదండి, 15 సంవత్సరాల వయసు నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉంటూ ఉద్యోగం ఉన్నవారు మరియు ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు దీని కిందికి తీసుకోవడం జరిగిందండి. ఓకేనా, 15 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఉద్యోగం చేసేవారు, అదేవిధంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారిని ఈ యొక్క ఎల్ఎఫ్పిఆర్ కిందికి తీసుకోవడం జరుగుతుంది. అయితే అది ఏ విధంగా తెలంగాణలో ఉంది, ముఖ్యంగా మేల్లో ఏ విధంగా ఉంది, ఫీమేల్లో ఏ విధంగా ఉందని అడుగుతాడు. అదేవిధంగా రూరల్లో ఏ విధంగా ఉంది, ఈ యొక్క ఎల్ఎఫ్పిఆర్ రేట్ అర్బన్లో ఏ విధంగా ఉందని కూడా అడగడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. ముందుగా రూరల్ అర్బన్ని కనుక కంపేర్ చేసుకున్నట్లయితే అది తెలంగాణలో మరియు ఇండియాలో ఏ విధంగా ఉందో ఇక డిస్కస్ చేస్తున్నాం. ముందుగా రూరల్ ఎల్ఎఫ్పిఆర్, గ్రామీణ ప్రాంతంలో ఎల్ఎఫ్పిఆర్ రేటును కనుక పరిశీలిస్తే తెలంగాణలో 73.1% అనేది ఉండడం జరిగింది. అదే ఇండియాకి వచ్చేసి 64.2% అనేది ఉన్నదండి. అదేవిధంగా అర్బన్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్ఎఫ్పిఆర్ రేట్ 55.6% ఉండగా ఇండియాలో ఈ యొక్క 55.1%గా ఉండడం జరిగింది. ఇది కొంచెం క్రిటికల్ అండి. మొత్తం డాటా వైజ్ గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి జస్ట్ ఆ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. రూరల్లో అదేవిధంగా అర్బన్లో తెలంగాణలో ఎంత ఉంది ఈ యొక్క ఎల్ఎఫ్పిఆర్ రేట్ అంటే 73.1%, అదేవిధంగా 55.6% ఉండగా మొత్తంగా తెలంగాణలో ఎల్ఎఫ్పిఆర్ రేట్ వచ్చేసి 66.5% అనేది ఉండడం జరిగింది. అదే సమయంలో భారత్లో రూరల్లో 64.2%, అర్బన్లో 55.1%, మొత్తంగా 61.6% అనేది ఎల్ఎఫ్పిఆర్ ఉండడం జరిగింది. జస్ట్ చివరి 2 అంశాలైతే గుర్తుంచుకోండి. తెలంగాణ ఎల్ఎఫ్పిఆర్ రేట్ ఎంత అంటే 66.5 అని, ఇండియాలో వచ్చేసి 61.6 అని గుర్తుంచుకున్నా సరిపోతుంది. మరొక అంశం అండి, ఎల్ఎఫ్పిఆర్ ఇన్ తెలంగాణ మరియు భారత్లో మేల్ వైజ్ అదేవిధంగా ఫీమేల్ వైజ్ కనుక పరిశీలించినట్లయితే తెలంగాణలో మేల్ ఎల్ఎఫ్పిఆర్ రేట్ వచ్చేసి 81.8%, అదేవిధంగా ఇండియాలో 83.2% మేల్లో ఎల్ఎఫ్పిఆర్ రేట్ అనేది ఉండడం జరిగింది. ఇక ఫీమేల్లో కనుక తెలంగాణలో పరిశీలిస్తే 50.4%, అదే ఇండియాలో కనుక పరిశీలిస్తే 39.8% ఉన్నది అని గుర్తుంచుకోండి. ఇక జెండర్ వైజ్ ఎల్ఎఫ్పిఆర్ ఇన్ తెలంగాణ మరియు ఇండియా కనుక పరిశీలిస్తే రూరల్లో ఏ విధంగా ఉంది మేల్, అదేవిధంగా రూరల్లో ఫీమేల్ యొక్క ఎల్ఎఫ్పిఆర్ ఏ విధంగా ఉంది, అర్బన్లో ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నామండి. రూరల్లో మేల్లో తెలంగాణలో ఈ యొక్క ఎల్ఎఫ్పిఆర్ రేట్ వచ్చేసి 83.4%, అదే ఫీమేల్లో 62.4% అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో అర్బన్లో ఎల్ఎఫ్పిఆర్ రేటు ఏ విధంగా ఉంది అంటే మేల్లో 79.2%, అదేవిధంగా ఫీమేల్లో 30.8% అనేది ఉన్నది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా భారత్లో కనుక పరిశీలిస్తే రూరల్లో మేల్లో 84.2% ఉండగా ఫీమేల్లో 44.3% అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా అర్బన్లో కనుక పరిశీలిస్తే ఇండియాలో మేల్లో 80.8%, ఫీమేల్లో 28.3% అనేది
ఉండడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఇందాకనే చెప్పుకున్నాం LFPR అంటే ఏంటి అంటే 15 to 59 ఇయర్స్ మధ్య పని చేయడానికి, అదేవిధంగా పని లభించిన వారికి ఉన్నటువంటి వారి వయస్సును తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాటిని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రతి 100 మంది మేల్స్కి 83.4% యొక్క LFPR రేట్ అనేది ఉండడం జరిగిందని గుర్తుంచుకోండి. అదే ఫీమేల్లో ఈ యొక్క 15 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫీమేళ్ళు తెలంగాణలో ఎంతగా ఉన్నారంటే 62.4% అనేది ఉన్నారు అని ఆ విధంగా గుర్తుంచుకోండి. ముందుగా ఆ యొక్క డెఫినేషన్ చదువుకున్న తర్వాత ఈ డేటాను కనుక మనం చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా మరొకటండి, వర్క్ పాపులేషన్ రేషియో WPR అని దీన్ని పిలవడం జరుగుతుంది. వర్క్ పాపులేషన్ రేషియో అంటే ఏం లేదండి, మొత్తం జనాభాలో ఎంతమంది పని చేస్తున్నారో దాని గురించి తెలియజేస్తుంది. ఇందాక LFPR అంటే ఏంటి, పని చేయడానికి, అదేవిధంగా పని చేస్తున్న వారి గురించి LFPR తెలియజేస్తే ఈ యొక్క WPR వచ్చేసి కేవలం పని చేస్తున్నటువంటి వారి గురించే తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి ఒక అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. మొత్తం లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్ను కనుక తీసేసినట్లయితే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ రేటును కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందండి. కాబట్టి దాని యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే LFPR మైనస్ WPR ఈక్వల్ టు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక WPR అంటే ఏమని చెప్పుకుంటున్నామంటే మొత్తం జనాభాలో ఎంతమంది పని చేస్తున్నారో దాని గురించి తెలియజేస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణది ఎట్ ఎ టైం ఇండియాది కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. తెలంగాణలో రూరల్లో 71.0 ఉండగా ఇండియాలో 62.25% అనేది ఉన్నది. గుర్తుంచుకోండి, ఇక్కడ అంటే ప్రతి 100 మంది తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 71 మంది పని చేస్తున్నారు. అదేవిధంగా అర్బన్ ఇండియాకి వచ్చేసి 62.5% గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నారని గుర్తుంచుకోండి. అదేవిధంగా అర్బన్లో తెలంగాణలో 51.1% ఉండగా ఇండియాలో 52% ఉండడం జరిగింది. అంటే తెలంగాణలో ప్రతి 100 మంది అర్బన్ ప్రజానికంలో 51 మంది ఈ యొక్క పని చేస్తున్నారు. అదేవిధంగా ఇండియాలో 52% పని చేస్తున్నారు. అదేవిధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి తెలంగాణలో ఈ యొక్క వర్క్ పాపులేషన్ రేషియో 63.4% నమోదైందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 63.4% నమోదు కాగా ఇండియాలో 59.5% నమోదు కావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, 100 మంది పనిచేయడానికి 100 మంది జనాభా ఉంటే తెలంగాణలో అందులో 63.4% ప్రజలు పని చేస్తున్నారు. అదేవిధంగా ఇండియాలో 59.5% మంది పని చేస్తున్నారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ కనుక కంపేర్ చేసుకున్నట్లయితే భారత గ్రామీణ ప్రాంతంలో భారత వర్కింగ్ పాపులేషన్ రేషియో కన్నా కూడా తెలంగాణనే అధికంగా ఉండడం జరిగింది. అయితే అర్బన్కి వచ్చేసరికి తెలంగాణ కన్నా కూడా భారత్ అధికంగా ఒక వర్క్ పాపులేషన్ రేషియోను కలిగి ఉండడం జరిగింది. ఓవరాల్గా ఇండియా కన్నా కూడా అధికంగా తెలంగాణలోనే వర్క్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉందని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్ను కనుక పరిశీలించినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థకి 3 రంగాలు కీలకం. ఒకటి వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3వది సేవా రంగం అండి. అయితే ఇందులో వ్యవసాయ రంగం మీద ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారంటే 45.8% వరకు మాత్రమే ఈ యొక్క వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అదే తెలంగాణలో 47.3% వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించడం జరుగుతుంది. ఇక
పారిశ్రామిక రంగంలో ఇండియా పరంగా 25.3% ఆధారపడి జీవించి ఉండగా తెలంగాణలో 19.7%కి ఉపాధి అయితే కల్పిస్తుంది. అదేవిధంగా సేవా రంగం వచ్చేసి 28.9%, అదే తెలంగాణలో వచ్చేసి 33% మందికి ఉపాధి అయితే ఈ రంగం కల్పించడం జరుగుతుంది. అయితే గతంలో మనం ఒక అంశాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ అంశం ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థకి లేదా జిఎస్డిపి లేదా జీవీఏకి అత్యధికంగా ఆదాయం కల్పిస్తున్న రంగాల్లో ముందుగా సేవా రంగం, రెండోది పారిశ్రామిక రంగం, మూడోది వ్యవసాయ రంగం అనేది ఉండడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కల్పించే విషయంలో మాత్రం ముందుగా వ్యవసాయ రంగం ఉంది, రెండవ స్థానంలో సేవా రంగం ఉంది, మూడవ స్థానంలో పారిశ్రామిక రంగం ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ.